మంతని కాకతీయ హైస్కూల్లో ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణ. ప్రెస్ భవన్ అధ్యక్షులు సాగర్ను సన్మానించిన పాఠశాల యాజమాన్యం. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని కాకతీయ హైస్కూల్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మంతని పురవీధుల గుండా ఆటపాటలతో కోలాట నృత్యాలతో ర్యాలీ నిర్వహించి ఎస్ఎల్బి గార్డెన్లో వేడుకలు నిర్వహించారు. భారతమాత, జవాన్, చాచా నెహ్రూ వేషధారణలు విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా హాజరైన మంతని జర్నలిస్టు ప్రెస్ భవన్ అధ్యక్షులు మిరాల సాగర్ యాదవ్ను కాకతీయ హైస్కూల్ ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి, కరెస్పాండెంట్ కిరణ్ రెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మిరాల సాగర్ యాదవ్ మాట్లాడుతూ మంతని ప్రెస్ భవన్ తరపున ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా లాంటి కష్టకాలంలో అనేక విద్యాసంస్థలు తట్టుకోలేకపోయాయని, అలాంటి గడ్డుకాలాన్ని కూడా ఎదుర్కొని విద్యార్థులకు ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో మంచి నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్న కాకతీయ పాఠశాల యాజమాన్యం అభినందనీయమైనదని అన్నారు. ఈ వేడుకల్లో మంతని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంగరి కుమార్, మంతని సిటీ కేబుల్ ఎండీ మేడగోని వెంకటేష్ గౌడ్, కాకతీయ హైస్కూల్ అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Protocolo perché శుభాకాంక్షలు. కాకతీయ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు. మీకు ఒక విషయం చెప్తా. యాక్చువల్లీ కరోనా టైంలో విద్యా సంస్థలు అనేది తగ్గిపోవడం అనేది అందరికీ బాగా ఇబ్బందిగా అయిపోయింది. అలాంటి గడ్డు కాలాన్ని కూడా తట్టుకొని ఈరోజు ఇంతమంది స్ట్రెంత్ తోటి కాకతీయ యాజమాన్యం ముందుకు సాగుతుంది. దానికి నా యొక్క శుభాకాంక్షలు సార్. పిల్లలు కూడా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ ఏది కూడా తక్కువ అనేది కాకుండా ప్రతి ఒక్కరు అందులో చిన్న చిన్న పిల్లల కాంచెల్లి
మంచి యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేయడం, ఇప్పుడు ఉన్న మంతనీలో కాకతీయ స్కూల్ అనేది టాప్లో నిలవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన దాని గురించి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.